సరే ఎన్ని పర్యాయాలు చెప్పినా ఎక్కడ ఇంత కూడా మార్చుకోవటం కానీ, అతన్ని అదుపులో పెట్టడం కానీ, గ్రూపు తగాదాలని కంట్రోల్ చేయటం కానీ జరగనందువల్ల నేను ఆగటం జరిగింది. సరే ఎప్పుడైనా కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగాలనేది అందరూ కోరుకునేది. సంక్షేమం లేని అభివృద్ధి కాదు, అభివృద్ధి లేని సంక్షేమం కూడా కష్టం అనేది నా అభిప్రాయం. గడప గడపకి తిరగమని పంపిస్తే గడప గడపలో అమ్మ మీకు అమ్మఒడి ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం అని ఇచ్చే కార్యక్రమాలు చెప్తే మరి మా అబ్బాయికి ఉద్యోగం ఏదని అడుగుతా ఉన్నారు, లేకపోతే మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏదని అడుగుతా ఉన్నారు, లేకపోతే మా ఇంటి ముందు రోడ్డు ఏదని అడుగుతున్నారు. మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, ఇవన్నీ మేము అడిగామా? కానీ మా ఇంటి ముందు రోడ్డు ఏది కాదు. ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి, రోడ్లకి, డ్రైన్లకి నీళ్లు కాకుండా సచివాలయాలు కట్టించుకున్నారు, ఆర్బీకేలు కట్టించుకున్నారు, వెల్నెస్ సెంటర్లు కట్టించుకున్నారు. అవన్నీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో సంవత్సరం క్రితం వరకు మైలవరం నియోజకవర్గమే ప్రథమ స్థానంలో ఉంది. అట్లాగే సచివాలయాలు మనమే ప్రథమ స్థానంలో ఉన్నాం. డ్రైన్లు నిర్మించిన వాటిలో మైలవరమే ప్రథమ స్థానంలో ఉంది. ఇన్ని నిర్మించిన తర్వాత చివరకు జరిగింది ఏంటి? ఎన్ని పనులు కేడర్కి అప్పచెప్పి కేడర్తో పని చేయిస్తే 3 సంవత్సరాల పైచిరుకు వాళ్ళకి బిల్లులు రాక, అప్పుల పాలయ్యి, అవస్థల పాలయ్యి, వాళ్ళు బజార్ను పడి, మా కొత్తూరు తాడేపల్లి వెంకాయమ్మ ఒక ఎస్సీ మహిళ పార్టీ కోసం, పార్టీతో 10 ఏళ్లు పోరాడిన ఆమె పార్టీ అధికారంలోకి వచ్చింది. నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎమ్మెల్యే గారు నిధులు ఇచ్చారని చెప్పి 30 లక్షలు 40 లక్షలు మెడలో తాళి కొడిచి ఈరోజు చివరికి అమ్ముకుంది. ఎదురుగా ముందు వరుసలో కూర్చొని బిల్లుల కోసం ఎక్కడ తిరిగినా నా బాధ, నా మొత్తం నిరోధనే. సాయన్నపాలెంలో, నాగులూరు శివారు సాయన్నపాలెంలో 2 ఎస్సీ సోదరులు ఈ రోజు కూడా వాళ్ళు వచ్చారు, ఇందా గెలిపించారు. పాపం ఒక ప్యాకేజ్ తీసుకుని 30 లక్షల రూపాయలు రైలు కడితే ఈ రోజుకి వాళ్ళకి బిల్లులు రాని పరిస్థితి. ఏదో వాళ్ళు కట్టి ఇప్పుడు 4 సంవత్సరాలు అయ్యి ఆ డ్రైన్లు కూడా పడిపోయింది. మరి క్యాడరు అవస్థ పడ్డారు, అవస్థ పడుతున్నారు అని చెప్పి నేను సీఎంఓలో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మనం క్యాడర్ను బతికించుకోవాలి, క్యాడర్ను కాపాడాలి అని చెప్పి చెప్తే అక్కడ మన పార్టీకి సూచనలు, సలహాలు ఇచ్చి ఈరోజు రాజకీయ వర్గాలకి ప్రత్యామ్నాయంగా మన పార్టీ ఏర్పరిచినటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయాల మీదగా నడవాల్సిన వ్యవస్థ స్థానంలో కన్సల్టెంట్లు పెట్టుకొని నడుపుతా ఉంటే వాళ్ళకి కిందన్న బాధలు ఏం తెలుస్తాయి?